వెల్కమ్ టు మై హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. టైటిల్ చూసే మీరు వీడియో అనేది ఓపెన్ చేసి ఉంటారు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవరో చెప్పిన విషయాలను అయితే నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పడం లేదు ఫ్రెండ్స్. నా ఓన్‌గా నా అనుభవంతో మీ అందరికీ ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాననమాట. చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న, చేసిన వాళ్ళైనా సరే, మన యూట్యూబ్ గురించి చాలా విషయాలైతే నేను కొన్ని నా అనుభవంతో మీ అందరికీ చెప్తాను. అలా చెప్పడం వల్ల వేల మందిలో ఒక్కరికి యూజ్ అయినా కానీ ఈ చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకు ఈ విషయాల గురించి మీ అందరికీ చెప్తున్నాను అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. కాకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ కావడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. లక్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈజీ అవుతుందనమాట. దాంతోపాటు యూట్యూబ్‌లోకొచ్చాము అంటే మనకి చాలా అంటే చాలా ధైర్యం అనేది ఉండాలి. ముఖ్యంగా లేడీస్‌కి ఈ విషయం నేను చెప్తున్నాను. మనం ధైర్యంగా ఉండి కెమెరా ముందు మాట్లాడి వీడియో చేయగలిగితేనే యూట్యూబ్ ఛానల్లోకి మీరు స్టార్ట్ చేయండి. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నాను అంటే, యూట్యూబ్ అనేది ప్రతి మనిషి చేయాలని అనుకుంటారు. కాకపోతే కెమెరా ముందు ఒక రకంగా ఉంటుంది. కెమెరా వెనకాల ఒక రకంగా ఉంటుంది. మన ముందు ఒక రకంగా, మన వెనకాల ఒక రకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంతో పాటు మెయిన్‌గా మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం యూట్యూబ్‌లో నిలబడడం చాలా కష్టం అనమాట. ముందుగా మీరు మీ ఫ్యామిలీని ఒప్పించుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. మన ఫ్యామిలీ ఒప్పుకున్నారు అంటే మిగతా అందరూ నెగెటివ్ కామెంట్ చేసినా, నెగెటివ్ మాటలు మాట్లాడినా కానీ మనకు ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే యూట్యూబ్‌లో మీరు కంటెంట్ పైన ఫోకస్ అనేది పెట్టండి. చాలామంది సాంగ్స్ పైన వీడియో చేస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందో కాదో అని చెప్పేసి చాలా భయపడుతూ సాంగ్స్ పైన వీడియోస్ అనేటివి చేయకుండా, కామెడీ చేయకుండా భయపడుతూ వీడియోస్ అనేటివి ఆగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్ కంటెంట్ చేయడం చాలా మంచిది. కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది యూట్యూబ్ వీడియోస్ అనేటివి చేస్తున్నారు కాబట్టి మన కంటెంట్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే సాంగ్స్ పైన చేయడమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళది. కాకపోతే సాంగ్స్ పైన చేస్తే కాపీరైట్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి భయపడుతూ మనము ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మన వీడియోస్ అనేటివి ముందుకు వెళ్తాయి, మళ్ళీ ఆగిపోతూ ఉంటాయన్నమాట. మీరు సాంగ్స్ పైన చేస్తే సాంగ్స్ పైనే చేయండి. ఓన్ కంటెంట్ స్టార్ట్ చేస్తే ఓన్ కంటెంట్ పైనే వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయండి. అలా చేస్తే ఏంటి అంటే వీడియోస్ అనేటివి ముందుకు వెళ్తూ ఉంటాయి. షార్ట్స్ వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. షార్ట్స్ వీడియోస్ అనేటివి మీరు ఫన్నీగా, కామెడీ అలా చేసుకుంటూ అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెట్టనీకి ప్రయత్నించండి. ఒక 50,000 ఫాలోవర్స్, 1,00,000 ఫాలోవర్స్ వచ్చేంత వరకు కష్టపడండి ఫ్రెండ్స్. తర్వాత మీకు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ 2 వైరల్ అవుతాయి. ఇది అది అవుతాయో కాదో అని చెప్పేసి మనం భయపడుతూ ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మనము వెనకాల పడిపోతూ ఉంటామన్నమాట. సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత మనం రెడీ అవ్వకుండా ఎలా పడితే అలా వీడియోస్ తీస్తే ఏంటి అంటే కొంతమందికి నచ్చదనమాట. సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు మనం నీట్‌గా ఉండి వీడియోస్ అనేటివి పెడితే ఎదుటి వాళ్ళకు కూడా చూడనికి కొంచెం బావుంటుంది అనేది నా ఆలోచన. యూట్యూబ్ వీడియోస్‌లో కనిపిస్తూ వీడియో చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం మంచిగా వీడియోస్ తీస్తే జనాల చూసిన తర్వాత కూడా వీళ్ళు నీట్‌గా రెడీ అయ్యి వీడియోస్ తీస్తారు అన్న ఆలోచన అయితే వస్తుందనమాట.
నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి ఫ్రెండ్స్. నేను భయపడుతూ వీడియోస్ అనేటివి ఆపేసాననమాట. సాంగ్స్ పైన చేస్తే వస్తాయో రావో అని చెప్పేసి. చాలామంది ఛానల్స్ అనేటివి ముందుకు వెళ్తూ ఉన్నాయి. నా ఛానల్ అనేది వెనక పడిపోతూ ఉందనమాట. నేను ఆలోచించి మళ్ళీ సాంగ్స్ పైన వీడియోస్ అనేటివి పెట్టడం స్టార్ట్ చేశాను. మనము ఉన్న సిట్యుయేషన్స్ అనేటివి ఆల్గోరిథంకి అర్థం కావు కాబట్టి మెయిన్‌గా మనం ఆల్గోరిథం అంటే మన ఛానల్‌లోనే అర్థమవుతుంది. దాన్ని చూసుకుంటూ మీరు వీడియోస్ అనేటివి చేసుకోండి. ఏ వీడియోస్ ఎక్కువ ముందుకు వెళ్తున్నాయి అనేది చూసుకొని వీడియోస్ అనేటివి అప్‌లోడ్ చేయండి. అలా చేయడం వల్ల మీ ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం భయపడితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకండి. భయపడకుండా ధైర్యంగా ఉంటేనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళి వీడియోస్ అప్‌లోడ్ చేసి సక్సెస్ అయిన తర్వాత నెగెటివ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సక్సెస్ రావాలి అంటే కొన్ని అవమానాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎదుర్కొంటేనే ముందుకు వెళ్ళగలుగుతామనమాట. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెయ్యండి. కానీ కంటెంట్ అనేది మీరు ముందుగా ఆలోచించుకోండి. మెయిన్‌గా బ్లాగింగ్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లాగింగ్ వీడియోస్ అనేటివి ఎక్కువగా చూస్తారు. దాంతో పాటు కామెడీ వీడియోస్ అనేటివి ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. కామెడీ ఎందుకు వెళ్తున్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. చాలామంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తారు కాబట్టి ఫన్నీ వీడియోస్ ఎక్కువగా చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా మనం ఎదుటి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయగలిగితే మన వీడియోస్ అనేటివి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేస్తారనమాట. యూట్యూబ్‌లోకొచ్చిన తర్వాత మనము ప్రతి దానిని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా. మనము ఆలోచిస్తూ, భయపడుతూ కూర్చుంటే మన ఛానల్ అనేది ఇక్కడే ఉంటుంది. కాబట్టి భయపడకుండా ధైర్యంగా వీడియోస్ అనేటివి అప్‌లోడ్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకా నా అనుభవంతో తెలుసుకున్న విషయాలైతే మీ అందరితో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సరే అయితే మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మీ అందరితో మీట్ అవుతా. సరే అయితే బాయ్ బాయ్.